మీరు బీజేపీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నారా లేకపోతే ఒక నిజమైన హిందూగా ప్రజలకు పిలుపునిస్తున్నారా? నిజమైన హిందువే బీజేపీ కార్యకర్త ఉంటాడు. బీజేపీ కార్యకర్త కంపల్సరీ హిందూ అయి ఉంటాడు. మీరు అదొకటి గమనించండి. ఎందుకంటే అది మా ఐడియాలజీ, అది ఫస్ట్ దేశం కోసం ధర్మం కోసం కాపాడుతాం. మేము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయము. ఇక్కడ ముస్లిం ఓట్లు పడితే అందుకనే దర్గా దగ్గరకు ఓము, మస్జిద్ దగ్గరకు ఓము అని కాదు. ఏది న్యాయంగా ఉందో దానికోసం పోరాడతాం. ఫైనల్ గా మరి హిందువులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందువులారా ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి. మొన్న ఏదైతే కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన దాడిపైన మనం ఎట్లా స్పందించినామో, ప్రభుత్వం గద్దె దిగి కిందికి వచ్చి మళ్ళా దేవాలయం పునర్నిర్మాణం చేసి అమ్మవారిని కొలుచుకున్నామో, మళ్ళీ స్థాపించుకున్నామో, అదే విధంగా ఇక్కడ కూడా అమ్మవారి దేవాలయం కట్టించాలి, నిర్మించుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకొని అందరం కూడా గట్టిగా బోనాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. తప్పకుండా చేస్తాం కూడా. చేసేదాకా మేము హిందువులు కాదు, బీజేపీ లీడర్స్ అనుకోండి, హిందువులే అనుకోండి, మేము నిద్రపోయేది లేదు. ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? ఫండ్స్ లేవా? ప్రతి ఒక్క హిందూ తలుచుకుంటే మేము లెక్కలు చేయము, ఫైల్ కేసులు పెట్టినరా అని. ఎందుకంటే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు వేసారు. దేవాలయాలను రక్షిస్తే, ధర్మాన్ని రక్షిస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు వేసారు. మాకు తెలుసు ప్రభుత్వము సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలి. ప్రతి ఒక్క హిందూ 1 రూపాయి వేస్తే కోట్లు పెట్టుకొని చేసుకోవచ్చు.